బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు మీరు అన్నట్టుగానే చాలా మంది కూడా ఆ రోజు ఒక్కరోజే వెళ్తే పుణ్యం వస్తుంది, లేకపోతే నేను కైలాసానికి వెళ్తాను, దేవుడు అనుగ్రహం ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ మాత్రం చేయరు. అయితే నార్మల్‌గా శివరాత్రి అంటే ఇంటిని శుద్ధి చేసుకుంటాము, పూజ గదిని శుద్ధి చేసుకుంటాం గానీ వాళ్ళ మనసులు శుద్ధి చేసుకోరు. సో, ఆ రకాన చేస్తే ఇంకా పాపాలేమన్నా మూట కట్టుకునే అవకాశం ఉంటుందంటారా? 100% పట్టుకుంటాం. ఎందువల్లనంటే గురువు చెప్పిందే వేదం, శాస్త్రం చెప్పిందే వేదం. గురువు శాస్త్రం ఏం చేస్తుంది? ఒకటే చేస్తుంది, శాస్త్రం చదివి గురువు చెప్తారు. ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా చేస్తున్నారు, ఇప్పుడు అంతా ఫుల్ బిజీ కదా, అందుకని సంవత్సరంలో ఒకరోజే క్లీన్ చేస్తారు. మళ్ళీ జన్మకు శివరాత్రి అని అంటే ఇంట్లో అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా మంది కన్వర్షన్ పెడతారు, ఆవిడ మనం ఉన్నప్పుడు చూస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది, తర్వాత చేయదు. మనకి బాధకం కాబట్టి శుభ్రత అనేది వదిలేసేయండి. సంవత్సరంలో ఒక్క రోజైనా సరే మా శుభ్రత అనేటటువంటిది ఏంటంటే రాగము, ఈర్ష్య, అసూయ, రాగ, ద్వేషాలు వీటిల్ని శుద్ధి చేసుకోమన్నాడు శివరాత్రి రోజు. అంతేగాని ఇల్లుని శుద్ధి చేసుకోవడం కాదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే శివరాత్రికి ముందే ఒక రోజు ముందే చక్కగా దుర్పోయాలు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. నెక్స్ట్ దేవుడి పటాలు ఎక్కడో ఒకటి ఉండాలి, ఒకే ఒక శివుడు. ఆంజనేయ స్వామి రాముడు ఒక్కడనే పెట్టుకున్నాడు, ఆయన పాదాలు తప్ప వేరే దేవుడి పాదాలు ఆయనకు తెలియదు అసలు. మనం మాత్రం మన పూజా మందిరం నిండా ఒక 50 ఫోటోలు పెడతాం, 50 విగ్రహాలు. మరి ఇవన్నీ తోముకోవాలంటే చాలా టైం పడుతుంది కదా, పడుకోండి. తర్వాత అవన్నీ తోముకొని కూర్చొని పూజ ముందు కూర్చుంటాం, మనం నిద్ర వచ్చేస్తుంది అరిసిపోయి. కాబట్టి ఇలా కాకుండా చక్కగా ఎవరైతే ఇలా చేయకుండా మొత్తం 50 విగ్రహాలు 60 ఫోటోలు పెట్టుకొని తుడిచి తోమి మళ్ళీ పాయసాలు ఇవి అవి ప్రసాదాలు స్వామికి అవన్నీ తయారు చేయడం కోసం టైం వేస్ట్ చేసి ఈ ముందు ఇల్లులు శుభ్రం చేసేసి అసలైనటువంటి తత్వం తెలియకుండా గురువులు చెప్పిన విధానంలో శాస్త్రాలు చెప్పిన విషయంలో వినకుండా వాళ్ళు సొంత కవిత్వాలు చేసుకొని మేమే గొప్ప పండితులం మేము అని చెప్పేసి ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకి పుణ్యం కాదు, కానీ పాపం మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. ఎలా అంటే గురువు కానీ, గురువు యొక్క పుత్రుడు కానీ, గురువు యొక్క భార్య కానీ శాస్త్రం చెప్తుంది, గురుగీత. వాళ్ళు ఎవరైనా శిష్యుడి ఇంటికి వెళ్తే మనము దేవుడి కోసం ఏర్పాటు చేసినటువంటి గంధం, పుష్పాలు ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి దేవుడి పూజ మానేసి డైరెక్ట్ గురువుదేవా మీరు వచ్చారు చెప్పి వాళ్ళకి సమర్పించమని శాస్త్రం చెప్తుంది. మన జనం ఎలా చేస్తారంటే మంత్రాలన్నీ నేర్పించిన తర్వాత మా శిష్యుడు ఒకటి చేశాడు అందుకని చెప్తున్నాను. వాడు ఏం చేశాడు, వాడికి అసలు అభిషేకం అంటే భయం, వాడికి బాబాయ్ చేయకూడదేమో అని ధైర్యం చేయరా నీకేం రాదు అని చెప్పిన తర్వాత అన్ని నేర్పించిన తర్వాత వాడి శివుడికి అభిషేకాలు చేసుకుంటూ నేను ఒక రాజు అటువైపు వెళ్తుంటే ఏమండి కూర్చోండి అలా సోఫాలో కూర్చోండి, ఆయన పూజ ముగించుకొని వస్తారు. ఏదో 5 నిమిషాల్లో వస్తాడేమో గురువుగారు మా శిష్యుడు వస్తాడేమో అనుకుంటే గంట సేపు వాడికి వచ్చి రాని మంత్రాలు పుస్తకాలు ఎన్ని ఉన్నాయో అల్లి మొత్తం అల్లి చదివేసి ఆ తర్వాత వచ్చాకనమాట. నన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు మోసి. అంటే ఇలాంటి అన్నీ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆయనకి ఆల్జీమర్స్ వ్యాధి వచ్చింది, దానివల్ల పాపం మైండ్ అంతా కూడా ఎవరిని గుర్తుపట్టలేదు, ఇవన్నీ కనబడవు. పిచ్చి పిచ్చిగా కాకుండా గురువు ఏదైతే చెప్పాడో ఓం నమ శివాయ అను అంటే చాలు, ఓం నమ శివాయ శివ అని అను అంటే శివ అని అంటే చాలు. ఓం నమ శివాయ అనేటటువంటి సింపుల్ మంత్రాన్ని జపించి అర్జునుడు మన బెజవాడ కంటొక్కమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం మీద మన బెజవాడలో తపస్సు చేస్తే ఆయనకి ఏమొచ్చింది, పాశుపతాస్త్రం వచ్చింది. అంత పవర్ఫుల్ మంత్రం ఇది. అది ఇప్పుడున్నటువంటి మహా పండితులు, యూట్యూబ్ పండితులు వచ్చేసి అదే ఓం నమ శివాయ మంత్రంలో పవర్ లేదు, ఓం నమో నారాయణాయ మంత్రంలో పవర్ లేదు, ఓం కా రై అని ప్రత్యంగిరా మంత్రం, వారాకి మంత్ర ఇలా కొత్త కొత్త దేవతలు మంత్రాలు చేసుకుంటే చిన్న పామైనా సరే పెద్దగా కొట్టాలి. అందువల్ల శివుడు పనికిరాడు. ఈ ఓం నమ శివాయ పురాణ అయిపోయింది, పాతదైపోయింది అని చెప్పేటటువంటి ప్రముఖులు వచ్చిన తర్వాత ఏమైపోయింది, వీళ్ళు కూడా ప్రజలు కూడా ఆకర్షణ. ఇప్పుడు లక్ష్మీదేవి గుళ్ళు అసలు దేవతలు అంటే ఎవరు మనకి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, తర్వాత పార్వతీదేవి. దేవుళ్ళు అంటే ఎవరు, శివుడు, విష్ణువు. కొన్ని తోకలేక వినాయకుడు, కుమారస్వామి అంటున్నారు, ఇంటే దేవతలు ఇంటే. ఇది మానేసి ఇప్పుడు చింగ్ర, వరాహి, కొత్త కొత్త దేవతలు, కొత్త కొత్త దేవుళ్ళు. ఇప్పుడు అందుకని నేను కూడా స్టార్ట్ చేశాను యక్షిణీ దేవతలు అని. కాబట్టి ఇంక ఈ దేవతలు కదా లేరనమాట, ఇప్పుడు కొత్త తరం వచ్చేసింది, టెక్నాలజీ మారిపోయింది. యక్షిణీ దేవతలు, కందర్బలు, కిన్నెర్లు, కింపురుషుల సాధనలు వచ్చేస్తాయి. ఇక్కడ ఏమని చెప్పాడు శాస్త్రంలో, యక్షస్వరూపాయ జటాధరాయ అన్నాడు పరమేశ్వరుడు. యక్షస్వరూపుడా. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, ఏ దేవతలకు పూజ చేసినా అది నాకే చెందుతుంది అన్నాడు. అటువంటిప్పుడు ఎందుకమ్మా వీళ్ళకి అబ్జెక్షన్? వీళ్ళకి అన్ని దేవతలు పెట్టుకుని పూజ చేయాల్సిన అవసరం ఏమో. కాబట్టి చేయాల్సినటువంటి నువ్వు అడిగిన స్ట్రైట్ క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, ఇది ఇల్లు తుడిచేసుకొని సున్నాలు వేసేసి పెయింటింగ్లు చేసేసి అదంతా వాళ్ళకి అప్పులు ఎక్కువ ఇస్తారు. ఫర్నిచర్ ఎక్కువ ఎందుకు పెడతారు? కేటెడ్ కమ్యూనిటీలో ఎందుకు పెడతారు అనుకుంటున్నావు? కేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువ మంది, అందరూ కాదు, 99% మంది. ఎందుకంటే అప్పులు ఉంటాయి కదా, అప్పులో లోనకు రాకుండా అక్కడ ఎంట్రీ చేయాలి కాబట్టి అక్కడ ఉంటారు సేఫ్ సైడ్. అలాగే ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క సాధన చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఎక్కువ ఫర్నిచర్ పెట్టుకుంటున్నారు, అప్పులు ఎక్కువ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర చాలా ఉన్నది. వీటిని తులుపుకుంటున్నా ఆ కేటెడ్ కమ్యూనిటీలో 2 రోజులు 3 రోజులు పెట్టి దులుపుకుంటారు, మెయింటెనెన్స్ ఇస్తున్నారు కదా. కానీ క్లెయిమ్ చేసుకోవాల్సింది మనస్సుని, అంతరాత్మ శుద్ధిని. ఆ పరమేశ్వరుడు మనమే శివుడు. మనం ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి చైతన్యం శివుడు బయటకు వచ్చేసాడో ఆటోమేటిక్గా మన బాడీ శవం కోసం ఉంటే శివమంట, అది బయటకు వెళ్ళిపోతే శవమంట. జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు శంకరాచార్యుల వారే భూమి మీదకి వచ్చి మనం ఎలా నడుచుకోవాలో ఉపదేశించాడు. నమామి శివశాంతాయ నమశివాయ శాంతాయ అనేటటువంటి పుస్తకంలో పరమేశ్వరుడు భూమి మీదకి వచ్చి ఎత్తుతో తిరుగుతూ ఆయన శివతత్వాన్ని ప్రబోధించాడు. ఆయనే మనకి ప్రభాత్ రంజన్ సర్కార్గా ఆనంద్ మార్గా ఆశ్రమ ఫౌండర్ గురువుగా ఆవిర్భవించి ఆయన మనకి ఈ ప్రపంచానికి మనిషి ఎలా నడుచుకోవాలి అన్నది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందువల్ల శివుడు అంటే ఏదో ఒక తత్వం, అక్కంగారి తత్వం. ఆయన అలా కాకుండా మనకి శివుడు పాములు వేసుకుంటాడు మెళ్ళలో, లేకపోతే పులి చర్మం కట్టుకుంటాడు, ఎత్తి మీద తిరుగుతాడు అని కాదు అక్కడ అర్థం. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. శివుడు పాములను మెళ్ళ వేసుకుంటాడు, ఏమిటి అర్థం? పాములు అంటే ఏంటవి? పాములు అంటే ఇప్పుడు తెలివైనటువంటి జంతువు పాము ప్రపంచంలోకి వెళ్ళా, అది మోహ పెడుతుంది. ఆ మోహం రాహువు, సర్పాలు, అందుకే రాహువు కేతువు ఇవన్నిటిని మనం పాముతో పోలుస్తాం. శరీరం అని ప్రలోభాలకు గురి చేస్తాయి. ఆ ప్రలోభాలని ఆయన మెళ్ళ వేసుకొని కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ ఆయన మహాకారుడు, కాలానికే మృత్యువు, ఆయన కాలానికే అంతం చేసేటటువంటి వాడు. ఇది తెలుసుకోవాలి శివతత్వం. శివరాత్రి రోజున ఎవరైతే ఈ శివతత్వం తెలుసుకుంటారో వాళ్ళకు మాత్రమే మార్కులు పడతాయమ్మా. ఎలా అయితే మనం స్కూల్లో మనం ఎగ్జామ్ పేపర్ రాస్తామో మనకి 100కు 100 వచ్చేవాళ్ళు ఉంటారు, 60 వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ శివరాత్రిలో దాంభిక పూజలు అంటారు అన్నమాట వీటి. ఇప్పుడు మనం చేసే పూజల పేర్లు దాంభిక పూజలు. దాంభిక పూజలకి 0 మార్కులు పడతాయి, శివుడు వేస్తారు 0. అలా కాకుండా పేదవాడు ఒక పేద ఆమె కనకదారాస్తవంలో ఒక పేద కేరళ, అక్కడ శంకరాచార్య వారి ఇంట్లో శివుడికి ఒకే ఒక్క రాడి ఉసిరికాయ పెట్టింది కాలటి గ్రామంలో పెడితే శంకరాచార్యుల వారు సాక్షాత్ శివుడు వస్తాడు. భిక్షాందేహి మాత అంటే ఆ ఒక్క ఉసిరికాయ వేస్తుంది. వెంటనే చూశాడు, ఏమిటి ఈమె పేదరికం, ఒక్క ఉసిరికాయ ఏంటి, ఈమె తిందాం అనుకుని నేను దాచుకున్నది నాకు ఇచ్చేసింది అని చెప్పి భోలక్ష్మి డబ్బివ్వు అని ఆజ్ఞాపించాడు శివుడు. అది శంఖం. వెంటనే టపటప కర్మలన్నీ ఉన్నా కూడా కర్మ క్షయం చేసేసి విత్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ అప్ ఇన్ ద స్టేటస్ ఆఫ్ జగద్గురు ఆది శంకరాచార్య, ఐ డిస్మిస్ హర్ ఈవిల్ ఎఫెక్ట్స్, ఐ డిస్మిస్ హర్ పాస్ట్ కార్మిక్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి, ఐ కిల్స్ ఇన్ హర్ కార్మిక్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి చేసేసాడు. చేసేయగానే దబ లక్ష్మీదేవి ఉసిరికాయలు వేసేసింది. ఇప్పుడు కూడా ఉసిరికాయలు కారడి క్రమంలో ఉన్నాయి. కాబట్టి జగద్గురువుల యొక్క ఆదిశంకరుడి యొక్క అనుగ్రహం లేనిదే, పరమేశ్వరుడు ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుని చెప్పిన తత్వంలో నడుచుకోకుండా ఈ అభిషేకాలు ఎన్ని రసాలు వేసినా, ఎన్ని పళ్ళ రసాలు వేసినా అవన్నీ కూడా వేస్ట్. ఇదే అంబేద్కర్ ఖాన్ చెప్తాడమ్మ. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్గా ఎందుకు శివుడికి పంచామృతాలతో వీటితో మనం అభిషేకం చేయాలి అంటే, ఇవన్నీ స్వయంభూ లింగాలు కదా. ఈ అభిషేకాలు చేసినప్పుడు కెమికల్స్ కలిసిపోతున్నాయి. ఆ కాలంలో పాలు బాగుతాయి కెమికల్స్ లేకుండా. అవి వేస్తే ఏమయ్యాయి, మామూలుగా అభిషేకం ఉండేది. ఇప్పుడు కెమికల్స్ కాబట్టి శ్రీశైలంలో ఎక్కడుంది శివుడు మాయమైపోయాడు. కాళహస్తిలో ఎక్కడ పడితే అక్కడ శివుడు అంతా డౌన్ అయిపోయాడు లేడు. అందువల్ల ఆ కెమికల్స్ ఆ పాలు వెయ్యకూడదు. ఎందుకు వెయ్యాలి? ఫ్యాట్ అనేటటువంటి కంటెంట్ పంచామృతాల్లో ఉంటుంది, తేనెలో, ఆయిల్లో, వీటిల్లో. రాయికి అప్పుడప్పుడు అది రాయకపోతే ఆ రాయి పీల్చుకుంటుంది వాటి నుంచి. అలా పీల్చుకోకపోతే రాయి తగిలిపోద్ది. అందులో లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఈ 12 జ్యోతిర్లింగాలు అంటే అర్థము. ఇవి హిడన్గా అయిపోయినాయి, అవి అదృశ్యం అయిపోయినాయి, కాలగర్భాన కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయినప్పుడు
ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు తన యోగ దృష్టితో చూసి పలానా చోట ఉన్నాయని చెప్పి గుర్తించి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇచ్చి ఆయన ఒక విధానాన్ని సృష్టించి మనకి ఇచ్చాడు. ఇంట్లో చేసుకోండి ఆయన పూజ అని. అప్పుడప్పుడు వెళ్ళండి గుడికి, అంతేగాని రోజు గుడికి వెళ్ళడం లేదు. రోజు గుడికి వెళ్తే ఏమవుతుందంటే పంతులు గారితో పాటు పంతులు గారు ఫ్రెండ్ అయిపోతాడు. మామూలుగా అప్పుడప్పుడు వెళ్తే ఒక 100 రూపాయలు వేస్తాం మనం, నాకు ఒకసారి వేస్తే పంతులు గారు డైలీ వెళ్తే వీడికి రూపాయి కూడా వేయం భక్తులకి. ఆ విధంగా శివుడు కూడా మనకి లోపం అయిపోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నవాడు సంవత్సరానికి ఒకసారి రావాలి. రోజు వస్తే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటామని మనం పట్టించుకోం. అలాగే ఈయన కూడా అంతే, శివుడికి రోజు, అందుకే రోజు దేవాలయాలకు నెలకొండు అనేది. శివుడితో ఇంటిమసీ పెంచుకోవాలి, కానీ ఆ చాటింగ్ చేసే అంత ఇంటిమసీ. చాలా మంది చూడు, నాకు ఫోన్ కాల్ వచ్చేస్తున్నాయండి, ఏమండి నేను చాటింగ్, అందరూ మనం చాటింగ్ చేసుకుంటాం, శివ శంకర అని జపం చేస్తాం, వీళ్ళు చాటింగ్ చేస్తారు దేవుడితో. మా కబుర్లు ఎక్కిందా ఇట్లా ఇక్కడ వాళ్ళకి బ్యాచ్ అందరినీ కూడా ఏరేస్తాడు శివుడు. కాబట్టి శివతత్వం తెలుసుకొని శివపురాణం చదివితే సరిపోదు, అందులో ఉన్నటువంటి డీకోడెడ్ లాంగ్వేజ్లో చదువుకోవాలి తత్వం ఏం చెప్పాడు. వీళ్ళే కాదు నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు ఇంకో బ్యాచ్లో. ఎవరైతే స్కాంద పురాణమో శివపురాణమో కరెక్ట్గా అందులో ఉన్న అంతరార్థాలు ఏదైతే ఉన్నాయో, ఏ భావంతో పరమేశ్వరుడైతే చెప్పాడో ఆ భావంతో చెప్పకుండా దీపం నవదీపం ఇటుపెట్టండి, గదదీపం ఇటుపెట్టండి, శివుడికి ఇలా పెట్టండి, శివుడికి ఆ నీళ్ళు పోయండి, శివుడిని ఈ మూల పెట్టండి అని చెప్పేటటువంటి బ్యాచ్ను కూడా ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడు డైరెక్ట్ నాకానికి అందించేస్తాడన్న. అందులో శివుడు చాలా స్ట్రిక్ట్. అందుకనే ఆయన ఏమంటాం మనం, వందే శంభు ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక బంధినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చమరకం వందే శివం శంకర. భూతరాబులు మనల్ని భూతాలు ప్రేతాలు దెయ్యాలంటే భయం కదా మనకి, మరి వాటితో కూడా ఉంటాడు చూడు. విచిత్రం. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూడగానే షాకిరీ డాకి భయపడిపోతాయి బాగుంది. మనం దెయ్యాలు పట్టుకుంటే దెయ్యాలు ఆంజనేయ స్వామి పేరో శివుడి పేరో చెప్తాం. మరి మనల్ని పీడించే వాటిని ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి, మనము ఆయన కంట్రోల్లోనే ఉంది. కాబట్టి వాటికి కూడా వరాలు ఇస్తాడు. అంటే ప్రేతాలు భూతాలు ఇవన్నీ కూడా ఎవరైతే మనకి శాస్త్రాలు చెప్పే విధంగా శివుడు చెప్పే విధంగా మనము శివతత్వం తెలుసుకొని ప్రవర్తించకుండా మన ఇష్టానుసారం మనం జీవితాన్ని మనం నడుపుతూ అన్యాయంగా అక్రమంగా నడుపుతూ శివుడికి మాత్రం రోజు పాలు నీళ్లు పోసి నేను పువ్వులు వేసేసి నేను గొప్ప అభిషేకం చేసేస్తున్నాను బేడప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ భూత ప్రేత పిశాచ జన్మ వస్తాయి అని చెప్పడం కోసమే ఆయన భూతనాథుడయ్యాడు. అంతేగాని మామూలుగా ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలన్నమాట, డీకోడెడ్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలి. అలా కాకుండా కేవలం నేను నీళ్లు పోసేస్తా, ఓం నమ శివాయ అని పోసేస్తా, వచ్చేస్తాయి నాకు మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే ఏమీ రాదు. వచ్చేటటువంటిది శూన్యమని. For more videos like this, subscribe Big TV channel.